స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళదాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడు, నిత్య నివాసి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు మీ దయారెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి విశ్రాంతి దినమును మీ సన్నిధికి మమ్మల్ని నడిపించుకొని, నా తండ్రి నాయన, ఈ దినము క్రీస్తుని గురించిన, నీ కుమారుడైన క్రీస్తుని గురించిన రాకడ, మీ కుమారుని మీరు పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన రాకడకు సూచనలు మేము ఇప్పుడు తెలుసుకోవటానికి మీరు మాకు బయలుపరిచిన జ్ఞానాంశంలో బట్టి మేము అనుకుంటాం. జరుగుతున్న సన్నిధికి మీరే తోడుగా ఉండి ఆది నుండి అంతవరకు ఆదిత్య వహించి నడిపించి మీ నామానికి మేము తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునామ స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తును రాకను గురించిన సూచనలు మనము చదువుకుందాం, సూచనలు మనము ధ్యానించుకుందాం. అంటే ముందుగానే మనము తెలుసుకోవాలి. అంటే యేసు ప్రభు దేవుడు తన కుమారుడిని క్రీస్తుని పంపించే ముందు జరిగే సూచక్రియలను మనము చక్కగా తెలుసుకొని ఉండాలి. ఇప్పుడు భయంకరమైన దినాలు ఇవి, భయంకరమైన దినాలు. రాకడ గురించి సూచనలు భూమి మీద జరుగుతున్నాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా జ్ఞానం తెలియగలిగి వివేకము కలిగి నడుచుకోవాలి. యేసు ప్రభు రాకడ దినములలో ఏ విధంగా సూచక్రియలు జరుగుతున్నాయో మనం ఇక్కడ లేఖనాల్లో మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనము. మత్తయి సువార్త 24వ అధ్యాయము ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. అయితే ఆ జన్మను గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందుల దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవాహు దినములు ఎలా ఉండునో మనుష్య కుమారుని రాకడను అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందల దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జల ప్రళయము వచ్చి అందరిని కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనిషి కుమారుని రాకడను ఉండును. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ జనమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నన వేయనీడని మీరెరుగుదురు. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుష్య కుమారుని రాకడ దినాలంట మొట్టమొదట్లో జల ప్రళయములో, నోవాహు జల ప్రళయములో వారు తిరుగుతున్నారు, త్రాగుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికి ఇవ్వబడుతున్నారు. వాళ్ళు లోకములో మైకంలో పడిపోయారు. లోకమనే ఆ యొక్క శరీరాశలకు లోబడిపోయి ఉన్నారు. వారు అనుకోని గడిలో జల ప్రళయం వచ్చేసింది, అందరినీ నాశనం చేశారు, కొట్టుకొని పోయారు, జల ప్రళయంలో చనిపోయారు. ఆ విధంగా రాకడని సూచనలు ఇక్కడ మనం చూడండి. మనము ఇంకొక 24వ అధ్యాయంలోనే 5వ వచనం మనం చదువుకుందాం. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవర పడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును.
అక్కడక్కడ కరువులను భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించుడి చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, రాకని చూచెను. రాజ్యం మీదకి రాజ్యము చూసారా? యుద్ధ సమాచారముల గురించి వినబోతారు. కనుక రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము, అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. రాకడ సూచనలు ఇప్పుడు జరుగుతున్నాయి. రాకడ సూచనలు, రాకడి గురించి సూచనలు ఇప్పుడు జరుగుతున్నాయి. గనక చెవిగలవాడు వినుగాక. జ్ఞానం ఉండవాడు, తెలియగలిగిన వాడు. ఈ లోకం మనకు శాశ్వతం కాదు గనక ఏ గడిలో ఏ జాములో వస్తాడో దొంగ వలే వస్తాడు గనక మనం సిద్ధపడి ఉండాలి. ఈ లోకం శాశ్వతం కాదు. ఇది ఎప్పుడైనా మాయమైపోయే లోకమే. మనం ఈ భూమి మీద ఉండము. దేవుడి పిలవగానే రాగానే వెళ్ళిపోతాం అని తెలుసుకోవాలి. మరి ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందాం. మార్కు సువార్త 13వ అధ్యాయము, మార్కు సువార్త 10వ వచనం నుండి కూడా 13వ అధ్యాయము, సకల జనులకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. వారు మిమ్మను అప్పగించుటకు కొనుపోబడినప్పుడు మీరు ఏమి చెప్పిదమా అని ముందుగా చింతింపకుడి. ఆ గడిలోనే మీకేది ఇయ్యబడినో అదే చెప్పుడి. చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కాదు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగింతుడు. కుమారుడు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతుడు. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు. అంతము వరకు సహించిన వాడెవడో రక్షణ పొందును. అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి ఒక మాట మనం చదువుకుందాం. 13వ అధ్యాయంలో 21వ వచనం కూడా చదువుకుందాం. కాగా ఇదిగో క్రీస్తు ఎక్కడనున్నాడు, అదిగో అక్కడ ఉన్నాడని ఎవడైనా మీతో చెప్పిన ఎడల నమ్మకుడి. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగుపరచెదరు. మీరు జాగ్రత్తగా ఉండుడి. ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ క్రీస్తున్నాడు, ఇక్కడ క్రీస్తున్నాడు. ఎప్పుడు క్రీస్తు మాటలు వినబడతాయి. యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు అక్కడున్నాడు, ఇక్కడున్నాడు, అక్కడ రాజ్య సువార్త, ఇక్కడ అక్కడ సువార్త, ఇక్కడ సువార్త, క్రీస్తు సువార్తలని వినబడతాయి. మీరు నమ్మద్దు, జాగ్రత్తగా ఉండమని చక్కగా చెప్తున్నాడు. ఎందుకంటే ఈ కడవరి జనాల్లో, అంత్య జనాల్లో తండ్రి రాజ్య సువార్తను ప్రకటించాలి. తండ్రికి ఇష్టమైనది ఏదో మనము చెయ్యాలి. కుమారుడు ఏం బోధించాడో, కుమారుడు తండ్రిని గురించి మరి ఏ సువార్త ప్రకటించాడో వాటి ప్రకారమే మనం నడుచుకోవాలి. తండ్రి తన కుమారుడు పంపిస్తాడని మనము సిద్ధముగా ఉండాలి. లోకం వైపు చూడకూడదు, లోకములో ఉన్న దాని వైపు చూడకూడదు. అది ఎప్పుడైనా గతించిపోయాయి. కనుక మనము తీర్పులో మరి నిలబడాలంటే క్రీస్తు రాకడ కొరకు ముందుగానే సిద్ధపడాలి. లేఖనాలను మనము ప్రియమైన దేవుని బిడ్డలారా 32వ వచనం కూడా చదువుకుందాం. 13వ అధ్యాయం 32వ వచనము. ఆ జన్మను గూర్చి, ఆ గడియను గూర్చి
తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందరి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకువగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలము ఉండును. ఇంటి యజమానుడు పొద్దుకుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడిపోయినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుండుట చూచునేమో కనుక మీరు మెలకువగా ఉండుడి. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా ఉండుడే. నేను కనుక ఆ జన్మను గుర్చి, ఆ గడియను గుర్చి తండ్రి తప్ప ఏ మనుషులకని తెలియదు. ఎప్పుడు వస్తాడు? ఈ ఒక క్షణంలో, ఇంకొక గంటకు రావచ్చు, ఇంకొక 5 నిమిషాలకు రావచ్చు. ఏ గడిలో వస్తాడో, లేకపోతే ఇంకా 10 రోజులకు రావచ్చు, లేకపోతే సంవత్సరాలకు రావచ్చు. అది మన ఇష్టం కాదు, దేవునికి మాత్రమే తెలుసు. యేసు ప్రభుకి కూడా తెలియదంట. కనుక మనము ఏ గడిలో వస్తాడోనని, అర్ధరాత్రి వస్తాడో, కోడి కూసేటప్పుడు వస్తాడో, మరి ప్రేమ దేవుని బిడ్డలారా, మరి చాలా జాగ్రత్తగా మెలకువగా మనము మరి జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి, ఆత్మలో మెలకువగా ఉండాలి. అర్థమైందా? అదిగో ఏం తిందమా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, ఎలా సంపాదించాలా, ఎలా పోగేయాలా, ఎలా భాగ్యవంతులు, ఇది కాదు. ఏ గడిలో ఆయన వస్తే ఏ గడిలో తీర్పు జరుగుద్దో, ఏ గడిలో యేసు ప్రభుని మనం ఎదుర్కోవాలో, పెండ్లి కుమారుని మనం సిద్ధపడాలని లేఖనాల్లో మనకి చక్కగా వ్రాయబడి ఉన్నది. కనుక ప్రొద్దుకుంకు వచ్చినా, అర్ధరాత్రి వచ్చినా, కోడి గూయినప్పుడు వచ్చినా, తెల్లవారినప్పుడు వచ్చినా, ఎప్పుడు వచ్చినా మీకు తెలీదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుండుట చూచునేమో గనుక మీరు మెలకుగా ఉండుడి. నిద్రపోతారు, చాలా మంది నిద్రపోతున్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, విశాల మార్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా నిద్రపోతున్నారు. ఇరుకు ద్వారంలో ప్రవేశించేవారు కొద్దిమంది. అర్థమైందా? కనుక మరి ఈ రాకని గురించి సూచన ఎవరెవరు మనకి చక్కగా బయలుపరిచారు మనం ఇప్పుడు చూద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుందాం. లూకాసు వార్త 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకుందాం. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను మనుష్య కుమారుని జన్మలలో ఒక దినము చూడవలనని మీరు కోరు దినములు వచ్చును గాని మీరు ఆ జనమును చూడరు. వారు ఇదిగో ఇక్కడనని, అదిగో అక్కడనని మీతో చెప్పిన ఎడ్ల వెళ్ళకుడి, వెంబడింపకుడి. ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము క్రింద మరి ఒక దిక్కును ఎలాగ ప్రకాశించునో అలాగున మనుష్య కుమారుడు తన జనమున ఉండును. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షింపబడవలెను. నోవాహు జన్మలలో జరిగినట్టు మనుష్య కుమారుని జన్మలలోనూ జరుగును. నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లకు ఈబడుచు నుండిది. అంతలో జల ప్రళయము వచ్చి వారినందరినీ నాశనము చేసెను. లోతు జన్మలలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, వారు నారు నాటుచు, ఇండ్లు కట్టుచు నుండిది. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు జనము జరుగును. ఆ జనమున మిద్దె మీద నుండి వాడు ఇంట నుండి తన సామాగ్రిని తీసుకొని పోవుటకు దిగకూడదు. అలాగే పొలంలో ఉండి వాడును
తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును, దాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని సజీవముగా కాపాడుకొనును. ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందురు. వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఒక్క తిరగలి విసురుచుందురు. ఒకటి కొనిపోబడును, ఒకటి విడిచిపెట్టబడును. శిష్యులు, ప్రభువా, ఇది ఎక్కడ జరుగునని ఆయన అడిగినందుకు ఆయన, పీనుగ ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగునని వారితో చెప్పాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, రాకడ సూచనలు మరి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో మనం చక్కగా లేఖనాల ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాం. మనము మరి లూకా సువార్తలో మరి ఒక మాట చదువుకుందాం. 21వ అధ్యాయము 16వ వచనం కూడా మనం చదువుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయము 16వ వచనము. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. వారి మీలో కొందరిని చంపింతురు. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు. కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు. కనుక ఎవరింటి వారు వారికే విరోధుల శత్రువులు. బంధువులు శత్రువులు అవుతారంట. తల్లిదండ్రుల చేత, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. వారి మీలో కొందరిని చంపించరు. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు. కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాల ద్వారా మనకు దేవుడైన యెహోవా మరి రాకని గురించిన సూచనలు చక్కగా బయలుపరిచారు. 1వ దశలోనికి రాసిన పత్రిక, దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకున్నాం. దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. సహోదరులారా, ఆ కాలమును గూర్చి, ఆ సమయములను గూర్చి మీకు రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు జనము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారు ఎంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ జనము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను, పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందుము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకుందుము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి
కలుగు చేయుడి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చీకట్ల వారుగా ఉండకూడదు, మనము పగటి వారముగా ఉండాలి. నిద్రపోయే వారిగా ఉండకూడదు. చూసారా, రాత్రి వేళ మత్తుగా ఉంటారంట. రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉందరు. రాత్రి వేళ మత్తుగా ఉందరు. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణ శిరస్త్రాణమును ధరించుకుందాము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుడికే. ఇక్కడ ఇద్దరు వస్తున్నారు చూడండి. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటికే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షమాభివృద్ధి కలుగు చేయుడి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆ కాలంను గుర్చి ఆ జనమును గుర్చి రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చును అలాగే ప్రభు జనము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకమంతా నెమ్మదిగా ఉన్నదంట. అందరు సంపాదించుకొని మేడలు, మిద్దులు, ఐశ్వర్యవంతులు, బంగారం, వెండి, ఇంకెందుకు కోట్ల వాళ్ళకి దాహం తీరట్లేదంట. వాళ్ళకి దాహం తీరట్లేదంట. ఇంకా సంపాదించు 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 సంపాదించి 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 ఒక్కసారి చేస్తారు. సంపాదించిందంతా ఎవరు తినాలి? సస్తే ప్రాణం ఎక్కడ పోయిద్దో ఆలోచించండి. రెండు ఉన్నాయి, పాతాళము పరదేశం ఉన్నాయి రెండు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికేమో పరదేశు, దేవుని యందు భయభక్తులు లేకుండా లోకాన్ని సంపాదించుకుని చచ్చిన వాడికేమో పాతాళం ఉంది. కనుక రెండు మార్గాలు దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. యేసు ప్రభువుని దేవుడు ఎందుకు పంపించాడు భూమి మీదకి? మనము ఎందుకు పంపించాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందటికే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. కనుక ఉగ్రత పాలవటానికి దేవుడు తన కుమారుని పంపించాల. మనల్ని సిద్ధపరిచి రాజ్యానికి వార్తలు చేయటానికి దేవుడు తన కుమారుని లోకానికి రక్షకుడిగా పంపించి ఆ రక్షకుడు మాటలు మనం విని ఆ రక్షకుడు నడిచిన మార్గంలో మనం నడుచుకొని ఆ బోధకుడు చెప్పిన మాటల ప్రకారం నడుచుకున్నట్లయితే మనము ప్రేమ దేవుని బిడ్డలారా నిత్య జీవనకు వారసులవటానికి సిద్ధపడతాం. భూమి మీద బ్రతుకున్నప్పుడే. చచ్చిన తర్వాత ఏమి చేయలేరు, చనిపోయిన తర్వాత ఏం చేయలేరు, ఎప్పుడు చస్తావో తెలీదు, ఏ టైంలో పిలుస్తాడో తెలీదు. అనుకోని గొడవలో దొంగవలే వస్తాడు, ప్రాణాన్ని తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు నువ్వు సిద్ధపడలేదనుకో పళ్ళు వరకు స్థలానికి పంపిస్తాడు. అపవాది ఉన్న స్థలంలో, గడసర్పం ఉన్న స్థలంలోకి అపవాది సైన్యము వెళ్ళే ఆ స్థలానికి ఆ పాతాళములకి పంపిస్తాడు. కనుక చాలా జాగ్రత్తగా మెలకువగా ఉండాలి. 2వ దశలోనికలు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. 2వ దశలోనికలు రాసిన పత్రికలో సహోదరులారా ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలన గాని మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రికల వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభువుని యేసుక్రీస్తు రాకడని బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరుల ప్రభువుని ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఇదిగో వస్తుందని ఆస్తులు కూడా అమ్ముకున్నారంట. ఒక దేశంలో ఆస్తులు కూడా అమ్మేసుకున్నారంట. ఇంకెందుకు ఈ పాస్తులు ఎందుకని మొత్తం అమ్మేసుకున్నారంట. అంటే ఏ గదిలో వస్తుందో ఏ జామలో వస్తుందో మనము తెలీదు. సాఫ్ట్గా బ్రతకటమే, అన్న వస్త్రాలు కదవ లేకుండా చెయ్యయ్యా మాకు. ఈ భూమి మీద నుండి మేము మీ రాజ్యానికి రావటానికి మమ్మల్ని సిద్ధపరచుకో తండ్రి. నీ కుమారుడు ద్వారా మాకు రక్షణ విమోచన కలుగు చేసిన తండ్రి. చూసారా భ్రష్టత్వం. కనుక రాకడిని యేసుక్రీస్తు రాకడిని బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనిచున్నాను.
మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ జన్మ రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుణ్ణని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనానో ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి. కనుక ప్రేమజనుడు ఆలయము, మనమే ఆలయమై ఉన్నాం, దేవుని ఆలయమై ఉన్నాం. దేవుడు కూర్చోవలసిన ఈ ఆలయంలో అపవాది వచ్చి కూర్చుంటున్నాడంట. చూసారా, అపవాదికి తావీయకూడదు. మనము మెళకు కలిగి ప్రార్థన చేసుకోవాలి. ఏ గడిలో వస్తాడో, ఏ జాములో వస్తాడో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ జన్మ రాదు. ఏది దేవుడు అనబడినో, ఎవరు దేవుడు? యేసు ప్రభు దేవుడా, లేకపోతే దయ్యాల దేవుళ్ళ దేవతలు? ఓ కోట్ల దేవతలు ఉన్నారు, దయ్యాలు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రేమని దేవుని బిడ్డలారా దేవుని రాజ్యం నుంచి కిందకి నెట్టివేయబడినవి కదా. అవన్నీ కూడా మరి ఈ భూమి మీద ఉన్న మానవులందరినీ కూడా పట్టేసి దేవుడు యెహోవా అనే మాట రానియకుండా, దేవునితో సహవాసం చేయకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా ఈ దురాత్మ సమూహం పట్టేసి ఈ భూమి మీద ఉన్న మానవులందరినీ కూడా నాశనం చేసింది. ఏది పూజింపబడినో, ఏది దేవుడు అనబడినో, ఏది పూజింపబడినో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడిని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనాను ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. నేనింకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? కాగా వాడు తన సంతకాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించినది ఏదో అది మీరెరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. నశించువారు తాము రక్షించుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనుక వాని రాక అబద్ధ విషయమై సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. చూసారా, ఎవడైతే దేవుని మాటగా లోబడ్డో వారిని దేవుడే భ్రష్టత్వంలోకి పంపిస్తాడంట. దేవుడే పంపిస్తాడంట. నువ్వు దేవుని మాట విను. దేవుడు కుమారుని ఎందుకు పంపించాడు? కుమారుని ద్వారా మనకు ఎందుకు ఆయన రాజ్యస్వార్తను ప్రకటించడానికి దేవుని కుమారుని ఎందుకు పంపించాడు? ఆయన మనకు మార్గము సత్యము జీవమై ఉన్నాడు. ఆయన రక్షణానందమును మనకు అనుగ్రహించాడు. దేవుని కుమారుడు రావటంలో దేవుడు ఎవరు మనం తెలుసుకున్నాం. దేవుని రాజ్యాల గురించి కూడా మనము తెలుసుకున్నాం. కనుక దేవుని రాజ్యానికి మనం వారసులు కావాలంటే భ్రష్టత్వమైన దాన్ని మనము విడిచిపెట్టాలి. మనము ప్రతిష్ఠిత చేయబడాలి, పవిత్రత చేయబడాలి, పవిత్రముగా ఉండాలి, ప్రతిష్ఠిత చేయబడాలి. దేవునికి మనము అంతము వరకు మంచి పోరాడాలి. అప్పుడే మనము అపవాదిని జయించి ఆ తండ్రి రాజ్యానికి మనం వరసలగినట్లుగా మనం రాకని గురించిన సూచనలన్నీ తెలుసుకొని నిత్య జీవనకు వరసలగినట్లుగా సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమైన తండ్రి, మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు మీ దయా రెక్కల కింద కాల్చి కాపాడి భద్రపరిచి
నా దేవా నా తండ్రి ఈ దినము జీవాహారంతో మమ్మల్ని తృప్తిపరిచినందుకు మీకు స్తోత్రాలు. నాయన భూమి మీద మీ ఏర్పాట్లో ఉన్న వారందరూ కూడా నా రాకని గురించిన సూచనలు తెలుసుకొని నా తండ్రి ముందుగా మీరు సిద్ధపడండి. ముందు భ్రష్టత్వం సంభవిస్తుంది, నాశన పాత్రుడు వస్తాడు, వాడిని మీరు తెలుసుకొని మీరు పవిత్రపరచబడి పరిశుద్ధులుగా ఉండి మెలకువగా ఉండి రాకని గురించిన సూచనలు తెలుసుకొని మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని నా దేవా నా తండ్రి నీ కుమారు గారు మాకు బయలుపరిచినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అపోస్తలుడు అనబడిన పౌలు నా తన దశలోనికి సంఘం వారితో బయలుపరిచిన మాటలు మాకు బయలుపరిచారు. యోహాను మరి మత్తయి సువార్త కానీ, మార్కు సువార్త, లూకా సువార్త, ఈ సువార్తలన్నిట్లో కూడా మాకు జ్ఞానాన్ని నాయన రాకని గురించి సూచనలు మాకు తెలియపరిచినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మెలకుగా ఉండి ప్రార్థన చేసి నా తండ్రి నీ కుమారుడు రాకని గురించి మేము నా తండ్రి మంది రాకడి కొరకు నీ కుమారుడైన మరి క్రీస్తును మరి నీ కుమారుడైన క్రీస్తుని మీరు పంపించినప్పుడు మేము ఎదుర్కొనే అటు భాగ్యం మాకు అనుగ్రహించమని నా తండ్రి నాయన మీ యొక్క నా తండ్రి నాయన రాజ్యమునకు మేము ఆశలుకున్నట్లుగా బిడ్డలందరూ కూడా మీరే సిద్ధపరచుకోమని లేఖనాల ద్వారా మీరు బయలుపరిచిన రాకడి సూచనల గురించి మేము తెలుసుకొని మరి నా తండ్రి గ్రహించుకొని మనం సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకున్నట్లుగా మమ్మల్ని బలపరిచి భద్రపరచమని అంతవరకు మంచి పోరాటం పోరాడి పరుగు పందెం తుదముట్టించే బిడ్డలుగా సిద్ధపరచుకోమని స్థితి ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపణ చేయొచ్చు యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచుబడిగాక, నీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎళ్ళ అపరాధములను చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధన లేక కీడు నుండి తప్పించము. రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడున్న నీ కుమారుడు రాక పర్యాంతము కొడి వచ్చిన బిడ్డలందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమెన్ ఆమెన్. మనం అందరం లేచి నిలువబడి దేవుని యొక్క దీవెనాశీర్వాదములను పొందుకుందాం. ఆశీర్వాదంబుల్ మామీదా వర్షింపచేయుమివా ఆశతో నమ్మినాము నీ సత్య వాగ్దాతము ఈ మాటి మీద కృమరించుము దేవా కృమర ప్రేమ వర్షం కృమరించుము దేవా. అందరికీ వందనాలు. ఇంతటితో సన్నిధి ముగించబడింది.